హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్, చాలా 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 రోజుల తర్వాత అగైన్ ఐమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ బీన్ మోర్ దెన్ 5.5 months. సో ఈ 5.5 monthsలో నేనేం చేశాను, నా లైఫ్ ఎలా జరిగింది అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటాను. డెఫినెట్లీ ఎప్పుడు వీడియో తీసినా ప్రతిసారి నేను మీకు ప్రామిస్ చేస్తూనే ఉంటాను, నేను మళ్ళా గ్యాప్ ఇవ్వను, అగైన్ మీ అందరికీ వీడియో ద్వారా ఏం చేస్తున్నాను అని చెప్తాను అని అనుకుంటాను. కానీ కొన్ని మనం అనుకున్నట్టు అన్నీ జరగదు కదా. ఇంకా ముందు ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా మీతో అయితే టచ్లో ఉండాలని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఉంటాను. సో మీ అందరికీ తెలుసు, ఈరోజు ఒక ర్యాండమ్ వ్లాగ్ని అయితే నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట. దట్ టు థర్స్డే. నన్ను ఎవరైతే పర్సనల్గా ఇన్స్టాలో ఫాలో అవుతారో మీ అందరికీ తెలిసే ఉంటుంది, థర్స్డే ఈజ్ మై ఫేవరెట్ డే అండ్ నేను ఎక్కువ బిలీవ్ చేసేది రాఘవేంద్ర స్వామిని. సో కాబట్టి చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా. సో నా లక్కీ డే రోజే నేను మళ్ళీ వీడియో రీస్టార్ట్ చేయాలి అనేసి ఈరోజు అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇది ఒక ర్యాండమ్ డే. సో ఈ డేలో నేను ఏదైతే చేస్తున్నానో ఏంటి అనేది చూపిస్తాను. పొద్దున్నే లేచి ఈ సుప్రభాతం వింటూ మార్నింగ్ పూజ చేస్తుంటే ఆ ఫీలే వేరే ఉంటుంది కదా. ఎస్, ఎక్స్పెషలీ థర్స్డే అయితే నేను చాలా స్పెషల్ డేగా ఫీల్ అవుతాను అనమాట. ఆ రిచువల్స్, ఆ పూజ, అదంతా ఒక వైబ్. సో ఇంకా వంటకి అలాగే పూజకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టేసేసుకున్నాను. అండ్ రెగ్యులర్గా నేనైతే కొన్ని కిచెన్కి ఎక్స్పెషలీ కొన్ని ప్రోడక్ట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ మధ్య అయితే నాకు ఈ నస్తేషియా ప్రోడక్ట్స్ అయితే చాలా చాలా నచ్చింది. అండ్ మీరు కనుక చూసుకుంటే నా కిచెన్ మొత్తానికి నేను నస్తేషియా ప్రోడక్ట్స్ అని నింపేశాను. సో ఇంకా ఫాస్ట్గా అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. సో జనరలీ ఏంటంటే బృందావనకి మనము అభిషేకాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ రెగ్యులర్గా ఎవ్రీ వీక్స్ అయితే నేను చేయను. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు, పూజ, ఫెస్టివల్ అట్లా ఉన్నప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఇంకా పూజా రూమ్ అన్నీ శుభ్రంగా రెడీ చేసుకుంటూ పూజ చేస్తూ అక్కడ మ్యూజిక్ వింటూ ఉంటే ఒక వేరే వైబ్లో ఉంటాను. ఎస్, నేనైతే రెగ్యులర్గా నా పూజని ఇట్లా సింపుల్గా చేసుకుంటాను. పూజ అంటేనే దేవుడి ముందు మనము దండం పెట్టుకొని నించున్నామంటే మనకు చాలా రకాల కోరికలన్నీ ఉంటుంది కదా. సో ఆ కోరికలన్నీ నెరవేరాలనేసి కోరుకుంటాము. కానీ మనం ఎంత కోరుకున్నా దేవుడు ఏదైతే ఇవ్వాలని అనుకుని ఉంటాడో అదే ఇస్తాడు. కానీ మన ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉంటాం కదా. సో ఫైనల్గా నా పూజ అయితే ఇలా ముగించేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇందాకే చెప్పినట్టు సో ఇట్లా ధూపం వేయడం అయితే ఇది నా ఎవ్రీడే రిచువల్ అనమాట. సో ఎప్పుడైతే ఇంట్లో ఒక వైబ్ కావాలి అంటే ఇట్లాంటివి అప్పుడప్పుడు ధూపాలన్నీ వేసుకుంటూ వైబ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. సో ఇందాకే చెప్పినట్టు నేను నా కిచెన్ నిండా మొత్తం నేను నస్తేషియా వాళ్ళ ప్రోడక్ట్ని అయితే నింపేశాను. ఇంకా స్టూడియోకి అయితే స్టార్ట్ అవ్వాలి కాబట్టి నా బ్రేక్ఫాస్ట్, లంచ్ అని ఇంటి నుంచే ప్రిపేర్ చేసుకొని వెళ్తాను. సో ఇంకా నేను మసాలా దోశ చేద్దామని ఫిక్స్ అయిపోయాను కాబట్టి, సో మసాలా దోశ చేయాలంటే అఫ్కోర్స్ ముందుగా ఆలు అయితే ఉడకబెట్టాలి కాబట్టి, సో అక్కడ అయితే ఆలు ఉడుకుతుంది. ఈ పాన్ ఏదైతే చూస్తున్నారో ఇది డబుల్ వాల్ ఇన్సులేటెడ్ కన్స్ట్రక్షన్. ఇందులో 2.5 mm ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల ఈట్ అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇందులో అనికోంబ సర్ఫేస్ టెక్నాలజీ వల్ల థిక్కింగ్ అండ్ స్క్రాచెస్ రెడ్యూస్ అవుతుంది. స్క్రాచ్ రెసిడెంట్ అండ్ డ్యూరబిలిటీ సైన్. అండ్ దీనికి లిట్ కూడా వస్తుంది. సో ఈజీ వీవింగ్ కూడా, హైజెనిక్, రస్ట్ రెసిడెన్సీ అండ్ ఈజీ టు క్లీన్, మోడర్న్ ఎలిగెంట్ టేబుల్కి సర్వింగ్ కూడా బాగుంటుంది. సో ఇంకా ఇక్కడ నేను పీనట్ చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను. ఈ చట్నీ రెసిపీ కనుక నేను చెప్తే మీరు నన్ను పెడతారు, బట్ ఈ ఒక్క రెసిపీని నాకు మా టేస్టీ తేజ నేర్పించాడు కాబట్టి వారు చెప్పిన విధానంగానే చేస్తున్నాను. సో చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందో అనేసి. సో ఇక్కడ ఇవన్నీ ఉండడం వల్ల నా కుకింగ్ కూడా అంతే చాలా చాలా ఈజీగా అయిపోతుంది. అక్కడ కుక్ అవుతుంది, పటోటా కూడా తీసేస్తున్నాను, ఆ చట్నీ కూడా రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చూసుకున్నాను, ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్. అండ్ ఎక్స్పెషలీ ఈ ఒక్క నస్తేషియాలో ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. మనము దోశ కానీ, చపాతీ కానీ, లేకపోతే కర్రీస్ కానీ చేసి స్టోరేజ్ లాగా పెడితే చాలా బాగుంటుంది. సో కాబట్టి కర్రీస్ని అయితే ఇందులో వేసేసి ప్రాపర్గా సెట్ చేసి పెట్టాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చాలా రకాల పాన్స్ అన్ని ట్రై చేశాను, ఎక్స్పెషలీ దోశ కోసం. నస్తేషియా ఈ దోశ పాన్ అయితే అసలు సూపర్ అండి. మీరే చూస్తున్నారు కదా, దోశ ఎంత షేప్లో వేస్తే, ఎంత థిన్గా వేసినా లేదా థిక్గా వేసినా కూడా అంతే. సో ఎటువంటి మాడిపోకుండా మంచిగా వస్తుందన్నమాట. ఇది కంఫర్టబుల్గా ఉంది కాబట్టి ఇండక్షన్, గ్యాస్ అండ్ కుక్ స్పాట్ మీద కూడా సెట్ అవుతుంది.
అండ్ అలాగే ఈ ఆయిల్ డిస్పెన్సర్ కూడా అంతే, చాలా 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 కన్వీనియంట్గా ఉంది. అండ్ ఎస్పెషలీ కొంచెం ఆయిల్ గురించి ఎవరైతే వరీడ్ అవుతారో వాళ్ళకైతే దిస్ వాజ్ అ వెరీ పర్ఫెక్ట్, బికాస్ మీకు 1 స్ప్రే కావాలా 2 స్ప్రే కావాలా దాన్ని బట్టి స్ప్రే కూడా చేసుకోవచ్చు. మనము ఫుడ్ని చాలా వామ్గా అండ్ లాంగర్గా పెట్టాలి అంటే దిస్ డబుల్ వాల్ ఇన్సులేటెడ్ స్టెయిన్లెస్ స్టీల్ క్యాసరోల్ ఫీచరింగ్ అ ట్రాన్స్పరెంట్ గ్లాస్ లిడ్ అండ్ డ్యూరబుల్ రస్ట్ రెసిడెన్సీ బాడీ అండ్ అన్ ఎలిగెంట్ డిజైన్ దట్ పర్ఫెక్ట్ ఫర్ అ సర్వింగ్, స్టోరింగ్ అండ్ ఎవ్రీడే యూస్. చూడ్డానికి నస్తేషియా వాళ్ళ ప్రోడక్ట్ ఎంత క్యూట్గా ఉందో యూస్ చేయడానికి కూడా అంతే చాలా చాలా బాగుంటుంది. ఇందాకే చెప్పినట్టు కిచెన్లో మనకు ఎటువంటి డెకరేషన్ ఐటమ్స్ అయితే అసలు అవసరం ఉండదు, బికాజ్ వాళ్ళ ప్రోడక్టే అంత డెకరేటివ్గా ఉంది కాబట్టి. సో ప్రస్తుతానికి ఇంకా మసాలా దోశ అయితే రెడీ అయిపోతుంది. సో దోశ మీద ఈ కర్రీ వేసుకోండి. కావాలంటే మీకు మీ దగ్గర ఏమైనా పుడిలు ఉంటాయి కదా, ఆ పుడిలు కూడా ఉన్నా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. జనరల్లీ నేను కొంచెం స్పైసీ అంతగా తినను కాబట్టి నా దోశకి ఈ ఒక్క జస్ట్ ఆలు ఏదైతే ఉందో ఆలు అండ్ పీనట్ చట్నీ తోటి కాంబినేషన్ చాలా బాగుంది. సో ఈ ప్లేట్ కూడా అంతే అండి, మళ్ళీ అడుగుతారు కదా ప్లేట్ ఎక్కడ అని చెప్పలేదు అనేసి. సో ఈ ప్లేట్ కూడా అంతే, నస్తేషియా వాళ్ళదే, చాలా క్యూట్గా ఉంది. సో ఫైనలీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. సో టిఫిన్ అయితే నేను అనుకున్నట్టుగా టేస్ట్గా వచ్చింది. సో చాలామందికి టిఫిన్ చేసిన తర్వాత టీ కాఫీ తాగే అలవాటు అయితే ఉంటుంది కదా. సో ఇదైతే కలర్ఫుల్ అండ్ ఆస్థెటిక్ డిజైన్, పర్ఫెక్ట్ టీ ఫర్ అ కాఫీ అండ్ హాట్ చాక్లెట్ అండ్ బ్రీవరేజెస్, డ్యూరబుల్ సెరామిక్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ఎంత క్యూట్గా ఉందో, సర్వ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ స్టోరేజ్ నాకైతే చాలా బాగా నచ్చింది. గ్లాస్ స్టోరేజ్ జార్ విత్ బర్డ్ లిడ్ అనమాట. సో చూడడానికి ఎంత క్యూట్గా ఉందో. సో ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉంది, మీరైతే వాళ్ళ వెబ్సైట్కి విజిట్ అవ్వండి. సో సూపర్గా ఉంది. సో నా కిచెన్కి ఒక మంచి ఆస్థెటిక్ లుక్ అయితే వచ్చింది. ఇంకా ఈ స్టైలిష్ గ్లాస్తో పాటు ఒక కార్నర్ కిచెన్ టూర్. సో ఎలా ఉంది అనేసి డూ కమెంట్. అండ్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో లైట్ ప్రీమియం బోరోసిలికేట్ ఫుడ్ కంటైనర్, ఇది మనకు ప్యాక్ ఆఫ్ 6లో వస్తుంది అనమాట. ఒకసారి ఈ వెసల్స్ బేస్ చూడండి, గ్రూవో షేప్లో ఉంది. దిస్ గ్రూవో బేస్ హెల్ప్స్ టు కీప్ ద ఫుడ్ ఫ్రెష్ అండ్ లాంగర్. Made from durable borosilicate glass, airtight and leak residential lids, suitable for meal prep, food storage and leftover fridge, pantry friendly, and transparent design from easy visibility, stain and hot residency, available in multiple storage capacity. So leftover food కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మీకు ఏదైనా సరే ఇందులో స్టోరేజ్ చేసుకోవచ్చు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మంచిగా అనిపిస్తుంది. చెక్ ద డిస్క్రిప్షన్ ఫర్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్. సో ఇది అనమాట. సో థర్స్డేన అయితే నేను ఆల్మోస్ట్ 1:30 వరకు ఇంట్లోనే గడిపేశాను అనమాట. ఇంకా నాకు కూడా లేట్ అయిపోతుంది, స్టూడియోకి వెళ్ళాలి. మాకు స్టూడియో టూర్ చూపించలేదు అండ్ కలెక్షన్ చూపించట్లేదు, ఎలా ఉంది బిజినెస్ అనేది. అండ్ ఇందాకే చెప్పినట్టు ఈ ఒక 5.5 monthలో లైఫ్ అనేది చాలా 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 నేర్పించింది. అండ్ దాంతోపాటు చాలా స్ట్రగల్స్, పెయిన్స్, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూశాను. ఇంకా నా అప్కమింగ్ వీడియోలో కూడా ఏమైంది, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇన్ని డేస్ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది, ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది నాకైతే రెగ్యులర్గా మెసేజ్ పెడుతూనే ఉంటారు, యూట్యూబ్ వీడియోస్ తీయండి అనేసి. ఇంకా ముందు ఎటువంటి గ్యాప్ లేకుండా వీడియోస్ అయితే తీస్తూనే ఉంటాను. సో ఫైనలీ స్టూడియోకి అయితే రావడం జరిగింది. ఇంకా వర్క్, కమిట్మెంట్, ఏం జరుగుతుంది, ఆర్డర్స్ ఏమి ఇవ్వాలి, ఎవరికి ఎప్పుడు డెలివరీ చేయాలి, సో ఇదంతా డిస్కషన్తో పాటు నా వర్క్ని కూడా నేను స్టార్ట్ చేస్తాను అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే మీరు ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. సో నెక్స్ట్ వీడియో చూడాలంటే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.